హలో స్నేహితులారా, ఈ వీడియోను చూసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదిగో మహాభారతంలో భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునుని ఇచ్చిన మాటలు మన జీవితానికి ఎంతో ఉపయోగకరమైనవిగా ఉంటాయి. మనిషి ఈ మాటలను అవలంబిస్తే అతని జీవితం విజయవంతమవుతుంది. ఇక్కడ అలాంటి 15 విలువైన మాటలు తెలుసుకుందాం. మనిషి తన కర్మ ఫలాన్ని ఎలా పొందుతాడో, ఒక దూడ 100 గేదెల మధ్య తన తల్లిని ఎలా కనుక్కుంటుందో అలాగే తన కర్మ ఫలాన్ని పొందుతాడు. ఆత్మకు పుట్టుక లేదు, మరణం లేదు. దానిని కాల్చడం, తడపడం కూడా సాధ్యం కాదు. ఆత్మ అమరమైనది, అవినాశమైనది. ఈ ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదు. మనిషి తన పాత బట్టలను తీసి కొత్త బట్టలు ధరిస్తాడుగా, ఆత్మ కూడా శరీరాన్ని అలాగే వదిలి వెళ్తుంది. మనిషి సుఖదుఖాలు, గౌరవం, అవమానం, లాభం, నష్టం అనేది మనస్సు యొక్క చతురత. ఆత్మకు ఇవన్నీ సంబంధం లేదు. ఈ ప్రపంచం శాశ్వతం కాదు, కాబట్టి ఇందులోని ఏ వస్తువు శాశ్వతం కాలేదు. నేనెలా అన్ని ప్రాణులలో ఉండి, చీటిలో కూడా ఉండి, ఏనుగులో కూడా ఉంటానో, నేను అందరిలో ఉన్నాను. ఈ ప్రపంచంలోని అన్ని బంధాలు నశ్వరమైనవి మరియు కేవలం శరీరానికి మాత్రమే సంబంధించినవి. వ్యక్తి మరణించిన తర్వాత ఆత్మ శరీరాన్ని వదిలి వెళుతుంది, బంధాలు అన్నీ తీరిపోతాయి. నీ మన అందరి అనేక జన్మలు ఉన్నాయి. ఇది నా చివరి జన్మ కాదు, ఇది నీ చివరి జన్మ కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో నీ కర్తవ్యమే నీ నిజమైన ధర్మం. నేను ఎవరికీ భవితవ్యాన్ని సృష్టించను మరియు ఎవరికీ కర్మ ఫలాన్ని ఇవ్వను. వ్యక్తి లేదా జీవి కర్మలే అతని భవితవ్యాన్ని సృష్టిస్తాయి. కోపం మనిషి యొక్క అతిపెద్ద శత్రువు. కోపం కారణంగా మనిషి ఆలోచించే శక్తిని కోల్పోతాడు మరియు అతని పతనం త్వరగా జరుగుతుంది. మనిషి కర్మ చేయడం నుంచి ఎప్పటికీ తప్పించుకోలేడు. అందుకే మనం ఎప్పుడూ కర్మ చేస్తూ ఉండాలి. కర్మ లేకుండా మన శరీరాన్ని పోషించడం అసాధ్యం. ఈ ప్రపంచంలో శాశ్వతం అనేది మార్పు మాత్రమే. అందుకే మనిషి మార్పుతో భయపడకూడదు. మనిషి తన మనసును నియంత్రించుకోవడం, కొత్తగా పుట్టిన గుర్రపు పిల్లను నియంత్రించడం ఎంత కష్టమో అంత కష్టం. ఈ విలువైన మాటలు మన జీవితాన్ని మారుస్తాయని ఆశిస్తున్నాను.